హలో అండి అందరికీ. వెల్కమ్ టు మోని అఫీషియల్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను నేను. ఈరోజు ఇంట్లో పిల్లలు పెద్దలు ఇష్టంగా తినేటువంటి ఒక రెసిపీ చేశానండి. ఈ రెసిపీని మీతో నేను షేర్ చేసుకుంటాను. ఇవి స్నాక్స్ ఐటెంగా చాలా బాగుంటాయి. పిల్లల లంచ్ బాక్స్ కానీ లేదు అంటే ఇంట్లో తినడానికైనా సరే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇవి చేయడం కూడా చాలా ఈజీగా చేసేవచ్చు. వీటి కోసం పల్లీలు ఎక్కువగా ఉండాలి. మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కొంచెం కొంచెం మోతాదులో ఉంటే సరిపోతుంది. ఇవి ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి. ముందుగా పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి పేస్ట్ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కరివేపాకుని గుండగా తరిగి పక్కన పెట్టుకొని ఒక ప్లేట్లో పల్లీలను తీసుకోవాలి. నేనైతే 1 కేజీ వరకు తీసుకున్నాను. మీకు ఎన్ని వీలైతే అన్ని తీసుకోండి. మీరు ఎంత కారం తింటారో మీ టేస్ట్కి తగ్గ పచ్చిమిర్చిని పేస్ట్ చేసుకొని అందులో వేసుకోండి. తర్వాత ఉప్పు కూడా వేసుకోండి. వాటితో పాటుగా నేను కేజీ పల్లీలకు ఒక 100 గ్రాముల వరకు బియ్యం పిండి, ఒక 100 గ్రాముల వరకు శనగపిండి కూడా వేసుకున్నాను. తర్వాత కరివేపాకును గుండగా తరుముకొని వేసుకోవాలి. మీకు నచ్చితే కరివేపాకును వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయవచ్చు. ఆ తర్వాత కొత్తిమీరను కూడా గుండగా తరిమి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అన్నీ కలిసేటట్టు ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం కొంచెంగా నీళ్ళు యాడ్ చేసుకొని ఇప్పుడు పకోడీ ముద్దలా కాకుండా పొడి పొడిగా వచ్చేటట్టు కలిపి ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఒక అరగంట తర్వాత ఇందులో కొంచెం గరం మసాలా వేసుకోవాలి. మనం ఇంటిలో చేసుకునే మసాలా అయితే చాలా కొంచెంగానే యాడ్ చేయండి, లేదంటే ఘాటు ఎక్కువగా వచ్చేస్తుంది. కాబట్టి మసాలా పౌడర్ వేసిన తర్వాత మళ్ళీ మొత్తం ఒకసారి పల్లీలకు పట్టేటట్టు కలుపుకొని కొంచెం కొంచెంగా మళ్ళీ నీళ్ళు యాడ్ చేసుకొని పకోడీ పిండిలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పల్లీలను ఒక పక్కగా పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనెని గ్యాస్ పైన పెట్టుకొని మంట మీడియం ఫ్లేమ్లో ఉంటుండగానే పల్లీలను బాగా విదిలించి గట్టి పకోడీ ఏ విధంగా అయితే మనం నలుపుకుంటూ వేస్తామో అదే విధంగా ఆయిల్లో వేసుకోవాలి. ఇలా వేసినట్లుగా అయితే పల్లీలు ముద్ద ముద్దలుగా అంటుకోకుండా ఒక దగ్గర రాకుండా విడివిడిగా చక్కగా వస్తాయి వేగిన తర్వాత. ఇలా వేసిన తర్వాత వెంటనే గరిటె పెట్టి కలిపేయకుండా ఒక 2 నిమిషాల తర్వాత ఒక చిల్లుల గరిటె తీసుకొని కదుపుతూ ఉండాలి. అలా మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలకి ఇవి కలర్ మారి తేలుతూ ఉంటాయి పైకి. ఈ పల్లి పకోడీ చేసేటప్పుడు చాలామంది ఇందులో ఫుడ్ కలర్ కలుపుతూ ఉంటారండి. నేనైతే న్యాచురల్గానే చేశాను. ఫుడ్ కలర్ లాంటిది ఎటువంటిది యాడ్ చేయలేదు. మీరైతే వేగిన వెంటనే పల్లీలను వేరే ప్లేట్లో టర్న్ చేసేసుకోండి. లేదంటే కలర్ ఎక్కువగా రావాలని చూసినట్లయితే పల్లీలు మాడిపోతుంటాయి, కలర్ నలుపుగా వచ్చేస్తుంది. అందుచేత ముందే చూసుకొని ఈ కలర్ వచ్చిన వెంటనే ప్లేట్లో తీసుకోవాలి. అవైతే కలర్ కొంచెం తేడాగా ఉన్నాయని మాడిపోయి అనుకోవద్దు, లైట్ డల్ వల్ల అలా కనిపిస్తున్నాయి. అంతేనండి ఈ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లుగా అయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా ఇటువంటి వంటల కోసం మీకు ఏమైనా తెలియాలి అనుకున్నట్లయితే నాకు తెలిసినంత తప్పకుండా వీడియో రూపంలో షేర్ చేస్తాను. కామెంట్ చేయండి మీకు ఎటువంటి డౌట్లు ఉన్నా. అంతేనండి, బాయ్.